ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడతారో చూద్దాం. సేవకుడా, నీవు దేవుని కోసం, ఇంకా దేవుడు నీకు అప్పగించిన సంఘం కోసం అంగలారుస్తున్నావా? నీ దేవుని పనికి ఎక్కడా ఆటంకం రాకుండా నిత్యము నీవు అంగలార్చాలని నీకు తెలుసా? నీవు దేవుని కోసం ఏ విషయంలో అయినా సరే అంగలార్చాలని నీకు తెలుసుకుని ఆ విధంగా ముందుకు సాగాలని నీకు అర్థమవుతుందా? నీవు చేసే అంగలార్పు నీకు తప్పక విజయం ఇస్తుందని కూడా నీవు గ్రహించగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించు. ప్రతి సేవకుడు కూడా సేవ నిమిత్తం, ఇంకా సేవకు ఆటంకం కలిగించే విషయాల నిమిత్తం ఖచ్చితంగా అంగలార్చాలి. అప్పుడు ప్రభు సేవకుని అంగలార్పుకు జవాబిస్తాడు. ఆయన నీ కోసం ఎప్పుడు జవాబిచ్చుటకు సిద్ధంగానే ఉంటాడు. అయితే సేవ కోసం, సంఘము కోసం, మరి విజయం కోసం నీవు అంగలార్చే వ్యక్తిగా ఉన్నావా లేదా అని దేవుడు ఈరోజు నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ప్రభు ప్రశ్నకి నీ సమాధానం ఏంటి అని ఒకసారి ఆలోచించు. ప్రభు కోసం నీవు అన్ని విషయాల్లో అంగలార్చే వ్యక్తిగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ సేవకుడా, నీ అంగలార్పును, నీ మొర్రను, నీ వేదనను, బాధను, నీ హృదయపూర్వక ప్రార్థనను, నీ దేవుని పట్ల నీకున్న భారమును, నీ దేవుని కోసం నువ్వు చేసే ప్రతి పనిని నీ దేవుడు ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యం చేయడు సుమా. ఆయన నీ మొర ఖచ్చితంగా జవాబిస్తాడు. మరి ఇంకెందుకు ఆలస్యం? మొరపెట్టడం ప్రారంభించు. నిన్నెన్నడూ సిగ్గుపరచనివ్వకుండా నీ దేవుడు నిన్ను కాపాడతాడు. ఖచ్చితంగా పరిచర్య చేసే యాజకులు అంగలార్చాలని కూడా లేఖనాల్లో మరి యోవేలు గ్రంథం నుంచి కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ దేవుడు చెప్తున్నారు కదా, యెహోవాకు పరిచర్య చేయి యాజకులు అంగలార్చుచున్నారని. అలాగే ఈరోజు నీవు కూడా నీ సంఘం నిమిత్తమే అంగలార్చే వ్యక్తిగా ఉండాలి. సేవ నిమిత్తమే అంగలార్చే వ్యక్తిగా ఉండాలి. మరి ఆ విధంగా అంగలార్చినప్పుడు నీకు విజయం వస్తుంది. కాబట్టి ప్రియ సేవక, నీ సంఘం నిమిత్తం, సేవ నిమిత్తం ఖచ్చితంగా ఆయన సన్నిధిలో అంగలార్చు. ఆలస్యం చేయక మొరపెట్టు. నీ మొరకు తగినట్టుగానే ప్రభు నీకు జవాబిస్తారు. అనేక ఆత్మలు రక్షించబడాలని సేవకు దేవుడు నీకు సేవకు పిలిచారు. కాబట్టి అంగలార్చడం మొదలుపెట్టు.